హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రవీణ్య ఛానల్. ఈరోజు నేను మార్నింగ్ టిఫిన్ అయితే ఏం చేయట్లేదండి. మా ఇంట్లో అందరికీ కిచిడి అంటే ఇష్టం. సో నేను అందరి కోసమని కిచిడి అయితే చేస్తున్నానండి. ఈ కిచిడి మా ఇంట్లో చాలామందికి ఇష్టం. సో అందుకనే నేను మార్నింగ్ టైంలో ఎక్కువగా కిచిడి చేస్తూ ఉంటానండి. సో ఈరోజు కందిపప్పుతోని అయితే కిచిడి చేశాను. ఇంకా క్యారెట్ అవన్నీ వేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా మార్నింగ్ టైంలో చేస్తే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. సో రోజు ఇలా ఇడ్లీ దోశ అలవాటైపోయి మార్నింగ్ వీక్లీ 1 ఆర్ 2 టైమ్స్ ఇలా కిచిడి అయితే చేసుకోవచ్చండి. సో ఇంకా పాయింట్కి అయితే వద్దామండి. ఏంటి అంటే మనం యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేసిన 365 డేస్లో 4000 అవర్స్ అవ్వకపోతే ఛానల్ అనేది డిలీట్ అయిపోతుందా అని చాలామందికి అనుమానంగా ఉంటుంది. సో నథింగ్ అండి, అలాంటిది ఏం లేదు. మనం ఏ రోజైతే ఛానల్ స్టార్ట్ చేసామో ఆ రోజు నుండికి 365 డేస్లో మన 4000 అవర్స్ కంప్లీట్ అవ్వాలి. ఇన్ కేస్ కంప్లీట్ అవ్వకపోతే మీరు ఏ రోజైతే, అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే జనవరి 1కి 2025 జనవరి 1కి మీరు ఛానల్ స్టార్ట్ చేసి జనవరి 1 2026 అంటే 365 డేస్లో మీ ఛానల్ అనేది 4000 అవర్స్ అవ్వలేదు, మానిటైజేషన్ అవ్వలేదు. సో ఈ 365 డేస్ కంప్లీట్ అయిన తర్వాత, అంటే మళ్ళీ ఒక రోజు ఇలా ముందుకు వెళ్ళిన తర్వాత మనం ఏ రోజైతే స్టార్ట్ చేసామో, అంటే జనవరి 1 2025న స్టార్ట్ చేసినాం ఆ డే మళ్ళీ 2026 జనవరి 2 యాడ్ అవుతుంది. అలా 365 డేస్ ముందున్న ఒక రోజు మనకి తగ్గిపోతూ వస్తుంది. మళ్ళీ మనం నడుస్తున్న రోజు ఇలా యాడ్ అవ్వుకుంటూ వస్తుంది. అలా అని 1 ఇయర్లోనే అవ్వకపోతే డిలీట్ అయ్యే ఛాన్సెస్ అంటూ ఏమీ ఉండదండి. సేమ్ షార్ట్స్ కూడా అలాగే అండి. మనం యూట్యూబ్లో షార్ట్స్ అప్లోడ్ చేస్తాము. 3 మంత్స్లో 3 మిలియన్స్ ఆర్ 10,000 మిలియన్స్ రావాలి. సో 90 డేస్లో 3 మిలియన్స్ అవ్వకపోయినా 10 మిలియన్స్ అవ్వకపోయినా ఛానల్ అనేది డిలీట్ అవ్వదు. సో ఎందుకంటే ఈ 90 డేస్ అనేది ఇంకా ఎక్స్టెండ్ అవుతూ వస్తుంది. 90 డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకరోజు మనకి కలిసి వస్తుంది. ముందు మనం ఏ రోజైతే స్టార్ట్ చేసామో అది మైనస్ అవుతుంది, మళ్ళీ మనం ఒక రోజు ప్లస్ అవుతుంది. అలా కంటిన్యూ అవుతుంది. ఈ 90 డేస్ లోపల ఫస్ట్ డే వచ్చిన వ్యూస్ మాత్రమే మనకి డిలీట్ అయిపోతాయి, తర్వాత వచ్చింది యాడ్ అయిపోతుంది. అలా 90 డేస్ అని అలా కౌంటింగ్ చేస్తారండి. సో నాకు తెలిసిన విషయాన్ని నేను తెలుసుకొని మీకైతే చెప్తున్నానండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రవీణ్య ఛానల్ అండి. సో ఇదండి మా మార్నింగ్ రొటీన్ అయితే ఇది. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే నాకైతే కామెంట్ చేయండి. నేను కూడా యూట్యూబ్ అనేది కొత్తగా స్టార్ట్ చేశాను. నేను తెలుసుకొని మీకు కొన్ని విషయాలు చెప్పాలని స్టార్ట్ చేశాను. సో నేను మీలాగే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.